ఇదే మన టాపిక్లోకి వెళ్దాం. అంతకన్నా ముందు ఆ వివరాలు చూద్దాం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్, మెట్రో విస్తరణ చుట్టూ రాజకీయం వేడెక్కింది. సీఎం రేవంత్ ఢిల్లీలో చిట్చాట్లో చేసిన కామెంట్స్ పొలిటికల్ గా కీలకంగా మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్ పనైపోయిందంటూనే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ డిమాండ్ చేయటం వెనుక పెద్ద కుట్ర ఉందన్నారు. సీబీఐ విచారణ పేరుతో బీఆర్ఎస్ ను విలీనం చేసుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోందనటంలో మ్యాటర్ కాస్త వేడెక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు ప్రభాకర్ రావును దేశానికి తీసుకురావాల్సిన బాధ్యత కేంద్రానిదేనని మరోసారి క్లారిఫికేషన్ ఇచ్చారు. ఫార్ములా ఈ రేస్ కేసులో దర్యాప్తు చేస్తున్న ఈడీ కేటీఆర్ ను ఎందుకు అరెస్టు చేయటం లేదని ప్రశ్నించడం ద్వారా ఆ పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. ఇవే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టులోని అవినీతిపై ఫిర్యాదు చేసిన రాజలింగమూర్తి, ఆ కేసును వాదించిన న్యాయవాది సంజీవ్ రెడ్డి, అటు చూస్తే కేటీఆర్ వ్యాపార భాగస్వామి కేదార్ దుబాయ్లో అనుమానాస్పదంగా మృతి చెందటం కీలకంగా మారుతున్నాయని, వరుసగా జరుగుతున్న ఈ పరిణామాల వెనుక మిస్టరీ ఏంటని సీఎం క్వశ్చన్ చేశారు. కేటీఆర్ ఎందుకు విచారణ కోరటం లేదన్నారు. ఫైనల్ గా కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారని, మెట్రో విస్తరణ చేస్తే సీఎంగా తనకు పేరుస్తుందని, కాంగ్రెస్ హయాంలో ఇది జరగొద్దని కిషన్ రెడ్డి భావిస్తున్నారనటంతో మ్యాటర్ హీటెక్కింది. అయితే వీటిపై రియాక్ట్ అయిన కిషన్ రెడ్డి బెదిరింపు రాజకీయాలకు భయపడబోనన్నారు. నిజంగా రేవంత్ కు ధైర్యముంటే తాను మెట్రోను అడ్డుకున్నానన్న విషయం నిరూపించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు మెట్రోపై ప్లానింగ్ ఉందా అని క్వశ్చన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మెట్రో విస్తరణ కోసం రూపాయి కూడా లేదన్నారాయన. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి హామీలిచ్చారా అని ప్రశ్నించారు. ఈరోజు ఈ రకమైనటువంటి బెదిరింపు రాజకీయాలు చేస్తే నేను ఆయన దయాదాక్షిణ్యాలతో ఇక్కడ పార్లమెంట్కి రాలేదు, కాంగ్రెస్ పార్టీ దయాదాక్షిణ్యం రాదు. తెలంగాణ ప్రజలకు మాత్రమే జవాబుదారి తప్ప రేవంత్ రెడ్డి మాటలకు నేను జవాబుదారి కాదు. ముఖ్యంగా ఏదైనా ఒక్క విషయంలోనైనా సరే ఆయనకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క విషయంలోనే సరే నేనైనా ఏదైనా ఒక ప్రాజెక్టుకు అడ్డుకున్నట్టు నిరూపించాల్సిందిగా నేను సవాల్ చేస్తా ఉన్నాను రేవంత్ రెడ్డికి. సో కాంగ్రెస్ బీజేపీ మధ్య పొలిటికల్ వారైతే రోజు రోజుకు పెరుగుతోంది. కేసుల విషయమైనా, అరెస్టుల విషయమైనా, నిధుల విషయమైనా డైలాగ్ వార్ ముదురుతుండడంతో ఈ టాపిక్ ఎటు దారి తీస్తుందన్నది కీలకంగా మారింది.